డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. SHO AP TV ప్రేక్షకులకు నమస్కారం. ఆరోగ్యం అంటే కేవలం జబ్బులు లేకపోవటం మాత్రమే కాదు. ఆరోగ్యం అంటే సామాజికంగాను మానసికంగాను నేను చాలా బాగున్నాను అనే భావన. సో దాన్నే పరిపూర్ణమైన ఆరోగ్యంగా మనం భావించాల్సి ఉంటుంది. ఆరోగ్యం అంటే మనకి మన దేహంలో పలు భాగాలకు సంబంధించిన ఆరోగ్యాన్ని గురించి వివరించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నోటి ఆరోగ్యం అంటాం, మానసిక ఆరోగ్యం అంటాం, ఇతరత్ర శారీరక ఆరోగ్యం అంటాం. ఈరోజు మానసిక ఆరోగ్యానికి నోటి ఆరోగ్యానికి మధ్య గల సంబంధాన్ని వివరించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ చల్లా చైతన్య గారు. ముందుగా వారిని స్వాగతిద్దాం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఇవాళ రేపు ఏదో ఒక సమయంలో దాదాపుగా ప్రతి ఒక్కరిని పలకరిస్తున్న అంశం ఒత్తిడి. చదువుకునే పిల్లల దగ్గర నుంచి, ఉద్యోగస్తుల దగ్గర నుంచి, సీనియర్ సిటిజన్స్ వరకు ఒత్తిడి, స్ట్రెస్ చాలా తరచుగా వింటున్నాం, తరచుగా అనుభవిస్తున్నాం. అసలు ఈ స్ట్రెస్కి నోటి ఆరోగ్యానికి మధ్య గల సంబంధం ఏమిటి? డెఫినెట్గా ఈ మానసిక ఒత్తిడి, మెంటల్ స్ట్రెస్ అంటాం, దానికి ఈ నోటి ఆరోగ్యం, ఓరల్ హెల్త్కి డెఫినెట్లీ 110% సంబంధం అనేది ఉంది సార్. రీజన్ ఏంటంటే, రీజన్ ఆఫ్ ద మెంటల్ స్ట్రెస్ గురించి ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ దట్. అంటే డిఫరెంట్ సబ్జెక్ట్ అవుద్ది. లెట్ మీ స్టిక్ ఆన్ టు మై ఓన్ సబ్జెక్ట్. ఏంటంటే నోటి డెంటల్ హెల్త్ ఎట్లా చెడిపోతుంది అని. జనరల్గా స్ట్రెస్ వచ్చినప్పుడు మన బాడీలోని ఫిజియలాజికల్ చేంజెస్ వస్తాయి. చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ఫిజియలాజికల్ చేంజెస్ రావటం వల్ల హార్మోన్స్, మనం ప్రొడ్యూస్ చేసే హార్మోన్స్ డిఫరెన్సెస్ వస్తాయి. దాన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటాం. జనరల్గా మనం వినే మాటలు ఏంటంటే, జనరల్గా మెంటల్ స్ట్రెస్ వచ్చినప్పుడు బీపీ వచ్చింది, లేకపోతే థైరాయిడ్ వచ్చింది, కొంచెం ఇబ్బందులు వచ్చినాయి, బాడీలో మార్పులు వచ్చినాయి, మెయింటైన్ చేయలేకపోతున్నాను అంటారు. ఇంకా సివియారిటీ ఆఫ్ కేసెస్కి వెళ్తే యాంగ్జైటీ అంటాం, కొంచెం భయాందోళనలు, ఇవన్నీ. సో అదంతా ఒక కాన్సెప్ట్ అయితే, అంటే మన బాడీలోని పార్ట్స్ ఎలా అయితే డిఫరెన్సెస్ వచ్చినాయో నోరు అనేది కూడా ఒక భాగంగా తీసుకోవాలి మన నోట్లో. ఎందుకంటే తినే ప్రతి ఆహారం నోటు ద్వారా వెళ్తుంది కాబట్టి ఇదే ఒత్తిడి నోట్లో కూడా ఆ ఫిజియలాజికల్ చేంజెస్, హార్మోన్స్ ఇంబ్యాలెన్సెస్ అనేవి డెఫినెట్గా ఎఫెక్ట్ అనేది అవుతుంది. సో 10 out of 10 ఇట్స్ ఎ సైంటిఫికల్లీ ప్రూవ్డ్ కండిషన్ అండ్ ఆర్టికల్స్ ఆల్సో పబ్లిష్డ్ so many ways that mental stress will definitely affect the oral health, sir. మానసిక ఒత్తిడి అనేది నోటి ఆరోగ్యం మీద ఖచ్చితంగా ప్రభావితం చూపుతుంది అని మీరు స్పష్టంగా తెలియజేశారు సార్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎలాంటి మానసిక ఒత్తిడి అయినా కానీ నోటి ఆరోగ్యం మీద ప్రభావం చూపినట్లయితే తద్వారా తలెత్తే సమస్యలు ఏమై ఉంటాయి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం జనరల్ ఎక్యూట్ ఒక మెంటల్ ఎమోషన్ వచ్చినప్పుడు జనరల్గా మనం వినే ఉంటాం, మన పెద్దవాళ్ళు ఏమంటారు, పళ్ళు కొరకగా కోపం వస్తున్నట్టుంది నీకు అంటారు సహజంగా. బయట మనం వినే టీత్ గ్రైండింగ్ ఎగ్జాక్ట్లీ. సో అది టెంపరీ ఎమోషన్. ఆ టైంకి ఏదో కోపం వస్తుంది, కొంచెం ఏదో కొరుకుతాము, జనరల్గా సెట్ అయిపోతుంది. బట్ ఎప్పుడైతే ఆ సివియారిటీ లెవెల్స్ ఆఫ్ స్ట్రెస్ అనేది పెరిగినప్పుడు సబ్కాన్షియస్గా చాలామంది పేషెంట్స్, ఇప్పుడు మనం ఒక 100 మందిని తీసుకుంటే దాదాపు 50 to 60% ఆఫ్ పేషెంట్స్ కూడా గ్రైండింగ్ ఆఫ్ టీత్ అనేది ఉంటుంది సార్. నిద్రలో సబ్కాన్షియస్గా ఏంటంటే గ్రైండింగ్ ఆఫ్ టీత్ చేస్తూ ఉంటారు. దానివల్ల కొంతమందికి జా పెయిన్స్ రావటం, కొంతమందికి ఇయర్ పెయిన్స్, లేదా కొంతమందికి తలనొప్పి రావటం, మార్నింగ్ లెగిసిన వెంటనే ఎందుకు వస్తుందా అని చెప్పి చాలామంది డౌట్ పడే వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ బ్రక్సిజం వల్ల ఏంటంటే మనకి టీత్ గ్రైండింగ్ అయిపోతుంది. సో ఎనామిల్ అనేది ఇట్స్ ఏ స్ట్రాంగెస్ట్ పార్ట్ ఇన్ ద హోల్ బాడీ అనేది మనకు తెలిసిన విషయమే. ఆ ఎనామిల్ లాంటి పార్ట్నే వేర్ ఆఫ్ చేసేసే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ కండిషన్ అంతా కూడా మనకి ఏదో ఒక 1 weekలోనో లేకపోతే 2-3 వారాల్లో జరిగే కండిషన్ కాదు సార్. ఓవర్ ద ఇయర్స్ ఈ స్ట్రెస్ క్యారీ చేస్తున్న వాళ్ళకి ఓవర్ ద ఇయర్స్ ఈ గ్రైండింగ్ కండిషన్ అనేది ఉంటుంది. అప్పుడు ఆబ్వియస్లీ పళ్ళు అరిగిపోవటం ఉంటే 60 ఏళ్ళలో అరగాల్సిన పళ్ళు మనకి 30-40 ఏళ్ళలోనే బికాస్ ఆఫ్ దిస్ కండిషన్ వల్ల అరుగుతుంది. సో ఆబ్వియస్లీ ఓరల్ హెల్త్ అనేది కాంప్రమైజ్ అవుతుంది. ఇది బ్రక్సిజం అంటాం. రెండోది డ్రై మౌత్, నోరు పొడారటం అనేది మనం చాలా సందర్భాల్లో వినే ఉంటాం.
ఏంటంటే నోట్లో మనకి లాలాజలం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. అంటే ఉమ్ము అంటే సెలైవా అంటాం. సో ఈ సెలైవా ప్రొడ్యూస్ చేసే హార్మోన్స్ అనేవి తగ్గిపోతాయి ఒత్తిడి వల్ల సార్. ఒత్తిడి వల్ల అంటే కొన్ని హార్మోన్స్ ఉంటాయి. ఇప్పుడు స్ట్రెస్ హార్మోన్ కార్టిసాల్ అంటాం, అది తగ్గింది అనుకోండి, ఆబ్వియస్లీ ఈ సెలైవా అనేది తగ్గిపోతుంది. ఈ సెలైవా ఎందుకు మనకి నోట్లో చాలా ఇంపార్టెంట్ అంటే, మనం తినే ఆహారంలో ఎంత లేదనుకున్న ఎంత జాగ్రత్తగా ఆర్గానిక్ ఫుడ్ తిన్నా కూడా అతుక్కునే పదార్థాలు కొన్ని ఉంటాయి. వన్స్ ఈ అతుక్కున్న పదార్థాలు ఉండటం ఒకటి, రెండోది మనం తినే ఆహారంలో యాసిడ్ కంటెంట్ డిఫరెన్సెస్ ఉంటాయి, ఉప్పులు కానీ కారాలు కానీ వీటి వల్ల. వీటన్నిటిని న్యూట్రలైజ్ చేసి నార్మలైజ్ చేసేదే ఈ సెలైవా. ఒకసారి మనం మాట్లాడే విధానం కూడా ఒక్కొక్కసారి ఉమ్ము లేకపోతే డ్రై మౌత్ వల్ల మన మాట స్పష్టత కూడా డిఫరెన్సెస్ వస్తాయి. సో ఈ సెలైవా మెయింటైన్ చేసేదే ఈ స్ట్రెస్ హార్మోన్ డిఫరెన్సెస్ అనేవి వస్తాయి. సో అట్లా డ్రై మౌత్ జీరోస్టోమియా అంటాం దీన్ని. సో డ్రై మౌత్ వల్ల వచ్చే సమస్యలు కూడా ఉంటాయి సార్. ఇంకా మూడవ కండిషన్కి వస్తే టెంపరోమాండిబులర్ జాయింట్ డిజార్డర్స్ అంటాం సార్. అంటే జనరల్గా పై దవడ కింద దవడని కలిపేటటువంటి జాయింట్ని టెంపరోమాండిబులర్ జాయింట్ అంటాం. జనరల్ ఈ బ్రక్సిజం ఉన్న వాళ్ళు, డ్రై మౌత్ ఉన్న వాళ్ళు నైట్ టైం సఫర్ అవుతూ కొంచెం ఆ సివియారిటీ ఆఫ్ కేసెస్లో ఈ జాయింట్ కూడా కాంప్రమైజ్ అవుతుంది. ఎందుకంటే మార్నింగ్ లేవగానే ఈ జా పెయిన్స్ రావటం వలన, ఇయర్ హెడేక్ రావటం వలన కొంచెం ఈ జాయింట్ కాంప్రమైజ్ అవుతుంది. వన్స్ జాయింట్ కాంప్రమైజ్ అయినప్పుడు మనం నోరు తెరిచేటప్పుడు మూసేటప్పుడు క్లికింగ్ సౌండ్స్ అంటాం. జనరలైజ్గా అంటే ఇది కేవలం అందరికీ ఉంటే స్ట్రెస్ ఉన్నట్టు కాదు, కానీ సివియారిటీ ఆఫ్ కేసెస్లో బాగా అన్బేరబుల్ పెయిన్ కండిషన్స్ ఉంటుంది. అప్పుడు మళ్ళీ దాని మేనేజ్మెంట్ కొంచెం హడావుడి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సార్. అట్లానే నాలుగో కండిషన్కి వెళ్తే మౌత్ సోర్స్. జనరల్గా మనం నోటిపూతలు అన్న పాయింట్ వింటాము. ఆ నోటిపూతలు స్ట్రెస్ ఉన్న వాళ్ళకి నోటిపూతలు రావటము, లేదా కొంచెం డిఫరెన్సెస్ ఉన్న వాళ్ళు, బాడీలో డిఫరెన్సెస్ ఉన్న వాళ్ళకి ఉంటాయి. నెగ్లెక్టింగ్ ఓరల్ హైజీన్ సార్. జనరల్గా స్ట్రెస్ ఉన్న వాళ్ళు మార్నింగ్ లేవగానే కొంచెం బ్రషింగ్ స్కిప్పింగ్ చేయడానికి ఉంటారు, లేదా బ్రషింగ్ సరిగ్గా చేయలేరు, లేదా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయటము, లేదా ఒక్కొక్కసారి అన్హెల్దీ ఫుడ్స్ తినటం. వీటి వల్ల ఏంటంటే ఆబ్వియస్లీ ఓరల్ హైజీన్ అనేది దెబ్బతింటుంది. సో ఇలాంటి సమస్యలు జనరలైజ్డ్గా 90% ఆఫ్ స్ట్రెస్ఫుల్ పర్సన్స్, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా అవ్వచ్చు, ఇది కండిషన్ ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే జింజివైటిస్ పెరిడాంటైటిస్ అంటాం సార్. ఇది ఆడవాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కొంచెం వాళ్ళకి బిఫోర్ ప్రెగ్నెన్సీ, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కానీ బికాస్ ఆఫ్ రెగ్యులర్ హార్మోనల్ చేంజెస్ వలన ఈ కొన్ని స్ట్రెస్ఫుల్ కండిషన్స్ అనేవి యాడ్ అయితే వాళ్ళకి ఏంటంటే చిగురుల్లో సమస్యలు చాలా త్వరగా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో చిగురు నుంచి రక్తం రావటం, వాపు రావటం, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి సమస్యలు జనరలైజ్డ్గా నేను చెప్పింది కూడా జస్ట్ ఆన్ బేసిస్ కండిషన్లోనే చెప్తున్నాను సార్. వెరీ గుడ్ సార్. చాలా చక్కగా చెప్పారు సార్. ఇప్పుడు ఒత్తిడి వలన తలెత్తే సమస్యల గురించి ఇంతకుముందు మీరు చెప్పున్నారు సార్, డ్రై మౌత్ అని చెప్పి సార్. ఈ డ్రై మౌత్ ఈ పర్టికులర్గా హార్మోనల్ సెక్రేషన్స్ తక్కువ అవటం వల్ల ఈ డ్రై మౌత్తో బాధపడుతున్న వారికి హాలిటోసిస్, నోటి దుర్వాసన వచ్చే అవకాశం ఉందంటారా సార్? డెఫినెట్గా సార్. హాలిటోసిస్ చాలా మంచి వర్డ్ యూజ్ చేశారు సార్. ఎందుకు అంటే వన్స్ డ్రై మౌత్ అయిన తర్వాత దానిలో సెలైవా కండిషన్ లేనప్పుడు నోట్లో మనం అతుక్కునే పదార్థాలు అలా ఉండిపోతాయి. అదేమో మనకేమీ ఇబ్బంది కలిగించే కండిషన్ ఉండదు. ఏది జనరల్గా ఏంటంటే పిన్నిస్ పెట్టి తీసుకోవడం, లేదా పుక్లి చూస్తూ ఉంటారు. బట్ వన్స్ సెలైవా లేదనుకోండి, ఆబ్వియస్లీ ఆ పాచి పదార్థాలు అనేవి పాచి కింద కన్వర్ట్ అయ్యి, ఆ అతుక్కునే పదార్థాలు పాచి కింద కన్వర్ట్ అయ్యి దాని నుంచి మన నోటి దుర్వాసన వస్తుంది. ఆ నోటి దుర్వాసన కూడా నెగ్లెక్ట్ చేసి, దాన్ని కూడా పెద్ద నిర్లక్ష్యం చేసేసి అది క్యావిటీస్ కింద దారితీస్తుంది. వన్స్ క్యావిటీస్ వస్తే కనుక బ్యాక్టీరియా అక్యూములేట్ అయ్యి చిగురులోకి వెళ్ళింది అనుకోండి, ఇందాక అనుకున్నట్టు చిగురులో వాపు రావటం, చిగురు నుంచి రక్తం రావటం, జ్ఞానదంతాల సమస్యలు రావటం, ఇతరత్ర నోరు మొత్తం కాంప్రమైజ్ అయ్యి ఎర్లీ స్టేజెస్లోనే ఆర్టిఫిషియాలిటీ కండిషన్ వెళ్తుంది సార్. వెరీ నైస్ సార్. మానసిక ఒత్తిడి ఆరోగ్యం, నోటి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది, అదేవిధంగా మానసిక ఒత్తిడి వలన కలిగే సమస్యల గురించి చక్కగా వివరించారు సార్. సో మానసిక ఒత్తిడితో బాధపడుతున్న వారు శారీరక ఆరోగ్యంతో పాటు నోటి ఆరోగ్యానికి, ముఖ్యంగా మీరు డెంటిస్ట్ కాబట్టి నోటి ఆరోగ్యానికి ఎలాంటి ప్రాధాన్యతని ఇవ్వాలంటారు? సార్ డెఫినెట్గా ఇవ్వాలి సార్. ఎందుకంటే చాలామంది స్కిప్ చేస్తారు. అయితే నాకు గుండెపోటు వస్తుందనో, లేకపోతే యాంగ్జైటీ వస్తుందని, బీపీలు షుగర్లు కంట్రోల్ కావట్లేదు ఎంతసేపు దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు. కానీ ఒకవేళ బీపీ వచ్చినా, షుగర్ వచ్చినా, యాంగ్జైటీ లెవెల్స్ డిఫరెన్సెస్ వచ్చినా ఏదైనా నోటి ద్వారా మాత్రమే తీసుకోవాలి ఆహారం. ఆ డైట్లో డిఫరెన్సెస్ వచ్చినప్పుడు ఆ డైట్ ఎంత కరెక్ట్గా తీసుకుంటున్నాం అనే దానికన్నా తీసుకునే పద్ధతి కూడా ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు సెలైన్ మనం ఎక్కించుకుంటే వచ్చే ఉత్సాహం వేరు, మనం హైడ్రేషన్ వాటర్ తీసుకొని నోటి ద్వారా ఆరోగ్యకరమైన నోట్లో వాటర్ పోసుకొని తాగటం వేరు సార్. అంటే ఒక్కొక్కసారి అన్నీ మెయింటైన్ చేస్తారు కొంతమంది పీపుల్. ఏది నైట్ టైం పడుకునే ముందు బ్రష్ చేయటం, తిన్న వెంటనే మంచినీళ్ళతో పుక్లు చేయటం, బ్రషింగ్ టెక్నిక్ కరెక్ట్గా ఫాలో అవటం, 6 monthsకి ఒకసారి రెగ్యులర్ డెంటల్ విజిట్ చేసినా కూడా వాళ్ళకి కొన్ని సమస్యలు వస్తూనే ఉంటాయి రిపీటెడ్గా. అప్పుడు మేము అడిగే క్వశ్చన్ ఒకటే సార్, ఏంటంటే మీకు ఏదైనా మెంటల్ స్ట్రెస్ ఉందా,
అని. సో ఆబ్వియస్లీ అప్పుడు వాళ్ళు క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు అలా ఉన్నప్పుడు ఏంటంటే ఇలాంటి కండిషన్స్ ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని మన మెంటల్ స్ట్రెస్ ఉన్నవాళ్ళు ఆబ్వియస్లీ ఓరల్ హెల్త్ ఎంత నీట్గా చూసుకుంటే అది హెల్ప్ అవుతుంది మనకి. సో నేను చెప్పేది ఏంటంటే ఓరల్ హెల్త్ నీట్గా మెయింటైన్ చేసుకోగలిగితే మన మెంటల్ స్ట్రెస్ అనేది కొంత కోరిలేట్ అయ్యి కొంత బెటర్ హెల్ప్గా చేసే అవకాశం ఉంటుంది సార్. వెరీ గుడ్ సార్. ఇప్పుడు మీరు చెప్పిన సమస్యలన్నింటినీ ఎలా అధిగమించాలంటారు? ఐ మీన్ టు సే దట్ హౌ కెన్ వీ మేనేజ్ దీస్? ఎగ్జాక్ట్లీ ఇందాక చెప్పినట్టుగా నేను ఫస్ట్ స్టెప్ నుంచి వస్తాను సార్. అంటే ఫస్ట్ బ్రక్సిజం అన్నాం మనం, గట్టిగా పళ్ళు కొరికే కండిషన్ అనేది ఉంది. ఆ బ్రక్సిజంని ఎలా మెయింటైన్ చేయాలంటే జనరల్ నైట్ గార్డ్స్ అంటాం సార్. అంటే ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ చూస్తే చాలామంది యూత్ఫుల్ పీపుల్ కూడా తెలుసు ఎలైనర్స్ ఎత్తుపల్లోకి వాటికి వాడుతూ ఉంటారు. సో ఎగ్జాక్ట్ అలాంటిది కాదు, అలా కనిపించేటటువంటి కొన్ని నైట్ గార్డ్స్ అనేవి ఉంటాయి. నైట్ టైం పడుకునే ముందు ఎవరికైతే ఎక్సెసివ్గా గ్రైండింగ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే అది సజెస్ట్ చేస్తాం నైట్ గార్డ్స్. నైట్ గార్డ్స్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే అప్పుడు పళ్ళు కొరకకుండా ఆగిపోతారని నేను చెప్పను, కానీ కొరికినప్పుడు ఈ పంటి మీద జాస్ మీద కానీ నోటి మీద పడే ప్రభావం అనేది తగ్గుతుంది. సో కాల్ మార్నింగ్ లేవగానే వచ్చే జా పెయిన్స్ తగ్గటం ఇవన్నీ ఉంటాయి. వాటిని నైట్ గార్డ్స్ అంటాం సార్. జనరల్గా మనం స్పోర్ట్స్లో చూసినా కూడా కొంతమంది నైట్ గార్డ్స్ వాడుతూ ఉంటారు. కొంచెం బాక్సింగ్ చేసేవాళ్ళు కానీ కొంతమంది క్రికెటర్స్ లేదా ఎస్పెషల్లీ ఈ జిమ్ చేసేవాళ్ళు వెయిట్ లిఫ్టింగ్ చేసేవాళ్ళు కూడా ఆ ప్రెషర్ కొంచెం పడతా ఉండదు ఫేస్ మీద. మనం వెయిట్ లిఫ్టింగ్ హెవీ వెయిట్స్ చేసినప్పుడు ఆ ప్రెషర్ అనేది తగ్గించడానికి నైట్ గార్డ్స్ అనేవి వాడాలి. సో ఇట్లా ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ఫీల్డ్స్లో కూడా ఈ నైట్ గార్డ్స్ అనేవి ఉపయోగపడతాయి స్ట్రెస్ ఉన్న వాళ్ళకి. రెండోది డ్రై మౌత్, ఇందాక అనుకున్నట్టు అది జనరల్గా డ్రై మౌత్ అందరికీ తెలిసిన విషయం సార్. డ్రై మౌత్ ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం హైడ్రేషన్ ఎక్కువ తీసుకోవాలి, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్, గ్రీన్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవటం, అంటే డైట్ మెయింటెనెన్స్ చేసుకుంటే ఈ హైడ్రేషన్ అనేది కొంచెం మెరుగ్గా ఉంటుంది. సమతుల్య ఆహారం సార్, కరెక్ట్. మూడోది టీఎంజే డిజార్డర్స్ అంటాం. ఇందాక చెప్పినట్టు టెంపరోమాండిబులర్ జాయింట్, పై జాయింట్ కింద జాయింట్ డిఫరెన్సెస్ వచ్చినప్పుడు దానికైతే మాత్రం ఓన్లీ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ సార్. అంటే మనం ఆవలించేటప్పుడు కొంచెం స్లోగా ఆవలించడం కానీ, కొంతమందికి లాక్ జా కండిషన్స్ వస్తాయి, కొంచెం ఆవలించినప్పుడు అట్లా నోరు తెరుచుకొని ఉండిపోతారు. సో ఆ క్లికింగ్ సౌండ్స్ అవి వచ్చినప్పుడు ఏంటంటే మనం కొంచెం కన్జర్వేటివ్ మేనేజ్మెంట్లో వెళ్ళాలి. ఎందుకంటే ఇన్ సివియారిటీ ఆఫ్ కేసెస్ అట్లానే వెళ్ళింది అనుకోండి మనం సర్జికల్ కండిషన్ దాకా వెళ్ళాల్సి వస్తుంది. అది కొంచెం 50-50 సక్సెస్ రేట్స్లోనే ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్ అనేవి ఉంటాయి సార్. సో ఇలాంటివి మెయింటైన్ చేసుకుంటే కొంచెం బెటర్ లైఫ్ అనేది లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. వెరీ గుడ్ సార్. పిఎంఆర్ టెక్నిక్ అంటే ఏంటి సార్? ఈ విధానం వలన మనకి చేకూరే ప్రయోజనం ఏమంటారు సార్? ఎస్ సార్, బాగా అడిగారు. పిఎంఆర్ టెక్నిక్ అనేది చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు సార్. ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ అంటాం. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ద హోల్ బాడీ రిలాక్సేషన్, కానీ యాజ్ ఏ డెంటల్ సర్జన్గా వాట్ ఐ వాంట్ టు సే ఈస్ దిస్ పిఎంఆర్ టెక్నిక్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఫేషియల్ మజిల్స్కి. ఇందాక మాట్లాడుకున్నట్టు ఎట్లయితే మనకి జాస్ వరకు ఇబ్బందులు క్రియేట్ అవుతాయో, సో పిఎంఆర్ టెక్నిక్ అనేది జస్ట్ 5 minutes టెక్నిక్ సార్. అంటే మనం టైం కేటాయించగలిగితే జనరల్గా ఏంటంటే మనం ఈ క్వైట్ స్పేస్లో కూర్చొని ఈ 2 జాస్ని గట్టిగా క్లంచ్ చేసి 5 minutes గట్టిగా కంప్రెస్ చేసి మళ్ళీ ఎక్సైల్ అంటాం, కొంత రిలాక్స్ చేయగలిగితే ఈ జాయింట్ పెయిన్స్ తగ్గే అవకాశాలు ఉంటాయి. కంపల్సరీ తగ్గుతాయని చెప్పము, బట్ ఒక రకంగా చెప్పాలంటే ఇది ఇంటి చిట్కాలాగా చూసుకోవాలి. ఒక ట్రైల్ అండ్ ఎర్రర్ మెథడ్ ట్రై చేస్తే తప్పే లేదు కదా. సో అట్లానే మన ఐబ్రోస్ ఉన్నాయి, పైకి కొంచెం రైజ్ చేసి మన ఫోర్ హెడ్ని కొంచెం రింకిల్స్ చేసి మళ్ళీ ఒక 5 seconds హోల్డ్ చేసి అలా రిలాక్స్ చేసామనుకోండి, కొంత ఏదైతే ఈ జాయింట్ డిజార్డర్స్ ఉన్నా అంటే ఈ బ్రక్సిజం వల్ల, డ్రై మౌత్ వల్ల, ఈ స్ట్రెస్ వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు కొంతవరకు రిలాక్స్ అయ్యే కండిషన్స్ ఉంటాయి సార్. ఇదే పిఎంఆర్ టెక్నిక్ అంటాము. సేమ్ థింగ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, డైట్, యోగా, ఇవన్నీ జనరలైజ్డ్ కండిషన్స్లో అందరూ చెప్పుకునేది. చాలా చిన్న అంశం సార్ చూస్తానికి మాత్రం. ఏది అసలు మానసిక ఒత్తిడికి నోటి ఆరోగ్యానికి సంబంధమే ఉండదని చాలామంది భావిస్తూ ఉంటారు. అలాంటి చిన్న అంశాన్ని మీరు ఈరోజు తీసుకొని ఆ చిన్న అంశంలో కలిగే పెద్ద పెద్ద సమస్యల గురించి ఇంత క్లుప్తంగా చెప్పినందుకు ధన్యవాదాలు సార్. ఈ అంశం పట్ల చివరిగా మా వీక్షకుల కోసం మీరు ఇచ్చే సలహాలు కానీ సూచనలు కానీ ఏమై ఉంటాయి సార్? పెద్ద సలహాలు అంటూ ఏం లేవు సార్, బట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సింపుల్గా చెప్పేది ఒకటే సార్. ఇప్పటికీ నా జూనియర్స్ని చెప్తూ ఉంటాను, మన బాడీని రెడీ చేసుకుంటే మనకున్న బాధలన్నీ పోతాయి, దానికి తగ్గ డైట్ అది తీసుకుంటే బెటర్గా ఉంటుంది. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ సార్.